వెపనైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్లో డైరెక్ట్గా చైనా, అమెరికాను టార్గెట్ చేసుకున్నారు. అన్నిటినీ వెపనైజ్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్ కష్టమేనని అన్నారు. మోదీ మినరల్స్ పై మాత్రమే ఇలా చెప్పినా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు వెపనైజ్ అయిపోతున్నాయి. మోదీ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఈ అంశంపై ఇప్పుడు ఇండియా బాగా కాన్సన్ట్రేట్ చేస్తోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చైనా, అమెరికాలను టార్గెట్గా చేసుకుని మోదీ ఈ మాటలు అన్నారు. అసలు వెపనైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఏమిటి? ఇండియా కూడా ఇది చేసిందా? అలాంటప్పుడు అమెరికా, చైనాల కంటే ఇండియా ఎలా డిఫరెన్స్ అవుతుంది? ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డైలీ మీకు అందిస్తూనే ఉంటాను. మా వీడియో మీ దగ్గర వరకు రావాలంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు వార్స్ అనేవి చాలా చిన్నగా జరిగేవి. ఏన్షియంట్ టైమ్స్లో కత్తులు, బల్లెలతో యుద్ధాలు చేసేవారు. ఆ తర్వాత దీనిలో గన్ పౌడర్ వచ్చి చేరింది. దీంతో వార్ స్ట్రాటజీ మొత్తం చేంజ్ అయిపోయింది. తుపాకుల నుంచి వార్ ట్యాంక్స్ వరకు అన్ని భారీ విధ్వంసాన్ని కలిగించడం స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఇందులోకి వచ్చి చేరాయి. డ్రోన్స్తో లో కాస్ట్లో ఎక్కువ విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది. కానీ నెక్స్ట్ జనరేషన్లో డైరెక్ట్ వార్ అనేది అస్సలు ఉండదు. డైరెక్ట్ వార్ కోసం యుద్ధ విమానాలు, తుపాకులు, ట్యాంకులు ఇలా ఎన్నో కొనాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా ఇండస్ట్రియల్ వెపనైజేషన్, మినరల్ వెపనైజేషన్తో పాటు వాటర్, ఎకానమీ ఇలా అన్నిటినీ వెపనైజ్ చేసేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక అమెరికా తన డాలర్లను రష్యా ఉపయోగించుకోకుండా నిషేధించింది. అంటే రష్యా దగ్గర అమెరికన్ డాలర్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ వాటిని యూజ్ చేయడానికి వీలుండదు. ఈ ఇన్సిడెంట్లో అమెరికా డాలర్ను వెపనైజ్ చేసింది. రీసెంట్గా ఇతర దేశాలను దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ టారిఫ్ వార్కు పాల్పడుతున్నారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, లేకపోతే అన్ని దేశాలపై టారిఫ్లు విధిస్తానని చెబుతూ ఉన్నాడు. అమెరికా దగ్గర మోర్ మనీ ఉంది కాబట్టి ఆ దేశాన్ని కాదనుకుని బిజినెస్ చేయడం చాలా కష్టం. ఈ ఇన్సిడెంట్లో ఎకానమీని వెపనైజ్ చేసింది అమెరికా. అటు చైనా విషయానికి వస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ దొరకనన్ని రేర్ ఎర్త్ మినరల్స్ చైనాలోనే దొరుకుతూ ఉన్నాయి. ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్లో 70% మినరల్స్ చైనా నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే వీటి విషయంలో అన్ని దేశాలు చైనా పైన డిపెండ్ కావాల్సి వస్తుంది. దీన్ని చూసుకుని చైనా ఈ సప్లైకి అప్పుడప్పుడు బ్రేకులు వేస్తుంది. ఏ దేశమైనా తన మాట వినకుంటే ఈ మినరల్స్ను కట్ చేస్తానని చెబుతోంది. 2024లో జపాన్కు ఇలాగే సప్లైని కట్ చేసింది చైనా. దీంతో ఆ దేశంలో ఇండస్ట్రియల్గా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా లిథియంను చైనా ఎక్స్పోర్ట్ చేయకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ మేకింగ్ చాలా కష్టమవుతుంది. ఈ ఇన్సిడెంట్లో మినరల్స్ను వెపనైజ్ చేసింది అమెరికా. దీంతోపాటు 5G, ఫార్మా, ఇండస్ట్రియల్ వెపనైజేషన్ చాలా ఎక్కువగానే జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రపంచ దేశాలకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ వల్ల మనకు ఏమేమి ఇబ్బందులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంపై టారిఫ్ వార్లు వేస్తూ ఉన్నాడు. దీనికి మెయిన్ రీజన్ ఒకటే, వరల్డ్ కంట్రీస్ అన్నీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని. అప్పుడే తన థీమ్ అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాంప్కు సూట్ అవుతుందని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. కానీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్ళడం లేదు. కానీ మా దేశానికి రావడం లేదు కాబట్టి టారిఫ్లు వేస్తానని ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. దీంతో వరల్డ్ మొత్తం చాలా డీస్టేబుల్గా ఉంటుంది. అటు చైనా మినరల్స్ను సప్లై చేయకపోవడం వల్ల ప్రపంచంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డీస్టేబుల్ అయింది. దీంతో ప్రపంచానికి కావాల్సిన వెహికల్స్ ప్రొడక్షన్ అంతగా జరగడం లేదు. అటు 5G నెట్వర్క్తో చైనా ప్రపంచంపై స్పై చేస్తోంది. మన ఇండియాలో చైనాకు చెందిన యాప్స్ను ఉపయోగించి డేటాను దొంగిలిస్తోంది. మనం చైనాకు చెందిన యాప్ కానీ, హువావే లాంటి ఫోన్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకు చెందిన లాగిన్స్ నుంచి పాస్వర్డ్స్, డేటా అన్నిటినీ చైనా సర్వర్లు లాగేసుకుంటున్నాయి. దీంతో మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మన ఇండియా కూడా ఇలా ఒకసారి చేసింది. రీసెంట్గా పహల్గాం ఉగ్రవాద దాడి జరిగినప్పుడు పాకిస్తాన్కు మనం వాటర్ను కట్ చేశాం. ఇండస్ రివర్ వాటర్ను పాకిస్తాన్కు వెళ్లకుండా చేశాం. దీంతో పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో పంటలకు నీరు అందడం కష్టమవుతోంది. ప్రపంచంలోనే తక్కువ నీరున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఆ దేశానికి ఇండస్ వాటర్ చాలా ఇంపార్టెంట్. దాదాపు 80% క్రాప్ ఈ వాటర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అయినా కూడా పాకిస్తాన్ మన దేశంపై టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంది. అందుకే ఈ విషయంలో మనం వార్ స్టార్ట్ చేస్తాం. వార్ స్ట్రాటజీలో భాగంగానే మనం ఈ వాటర్ను కట్ చేశామని డైరెక్ట్గా చెప్పేశాం. సో ఈ సందర్భంలో ఇండియా వాటర్ను వెపనైజ్ చేయడం డిఫరెంట్ థింగ్. మనం డైరెక్ట్గా వార్ చేస్తామని చెప్పి చేశాం. కానీ అమెరికా, చైనాలో అలా కాదు. అవి ఏ దేశంతో డైరెక్ట్ వార్ చేయకపోయినా ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తూనే ఉన్నాయి. అందుకే మోదీ ఈ విషయాన్ని బ్రిక్స్ దేశాల ముందు ప్రస్తావించారు. ఇప్పుడు ప్రపంచంలో అగ్రదేశాలు అన్నిటినీ వెపనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయని, దీని పట్ల మనందరం జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్ను ఇచ్చారు మోదీ.
లేకపోతే అన్ని దేశాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మోదీ ఇప్పుడు ఈ వర్డ్స్ను డైరెక్ట్గా చెప్పడం వల్ల ప్రపంచమంతా ఈ విషయంపై ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కొన్ని దేశాలు దీని గురించి డైరెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాయి. సో ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు మరీ వీలైతే యునైటెడ్ నేషన్స్ లాంటి వాటిలో కొన్ని లాస్ను కూడా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోదీ చేసిన ఈ వర్డ్స్ నార్మల్ వర్డ్స్ కాదు. ఇప్పుడు జస్ట్ సీడ్ను మాత్రమే నాటారంతే. అది చెట్టై మహావృక్షం అయ్యే టైం దగ్గరలోనే ఉంది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లే. సో ఇంకెందుకు లేట్, ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోలను మీకు డైలీ అందిస్తాను. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.